హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరస్వతి అఫీషియల్స్. నేను మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చేసాను. లేట్ చేయకుండా చూపించేస్తాను రండి. అదే ఏంటి అంటే మన పన్నీర్ మేకర్ బౌల్. సో ఈ పన్నీర్ మేకర్ బౌల్ మీ ఇంట్లో ఉన్నదనుకో, మీరు పన్నీర్ సలాడ్ అండ్ పన్నీర్ బిర్యానీ, పన్నీర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా, ఎనీథింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఏంటి ఈ పన్నీర్ మేకర్ ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చా అనుకుంటున్నారా? ఎస్, మీరు నిజమే వింటుంది. సో ఈ పన్నీర్ మేకర్ కానీ మన ఇంట్లో ఉండిందనుకో, మన చేతులతో మనం పన్నీర్ చేసుకోవచ్చు. అలాగే పన్నీర్తో పెట్టి వెరైటీ ఆఫ్ రెసిపీస్ మనం చేసేసుకోవచ్చు. వెయిట్ చేయకుండా బయటకు వెళ్ళి తెచ్చుకొని అవసరం లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే ఈ పన్నీర్ మేకర్తోనే ఇన్ని చేసేసుకోవచ్చు అనమాట రెసిపీస్. సో ఇదే అనమాట పన్నీర్ మేకర్ బౌల్. అయితే ఈ విధంగా వస్తుంది. దీంట్లో షేప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రౌండ్ షేప్, ఓవెల్ షేప్, ఇలాంటి షేప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు అమెజాన్లో అవైలబుల్ అండ్ మీషో అండ్ ఫ్లిప్కార్ట్ ఆల్సో అవైలబుల్గా ఉన్నాయి ప్రోడక్ట్స్. సో ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను మీకు. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను, ఇవి మీషోలో ఉన్నాయి, అలాగే ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. జస్ట్ మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి పన్నీర్ మేకర్ బౌల్ అని మీరు సెర్చ్ చేయంగానే మీకు ఈ పన్నీర్ మేకర్ బౌల్ అనేది కనిపిస్తుంది. సో మీరు వెంటనే వెళ్ళి సెర్చ్ చేసేసి తెచ్చేసుకోండి. దీంతో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది చూసేసాం కదా, బౌల్ ఎలా ఉంది ఏంటి, ఎలా వచ్చింది ఫినిషింగ్ అండ్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ నైస్. బట్ ఇప్పుడు మనం పన్నీర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇందులో అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను రండి మరి అయితే. సో ఈ విధంగా మంచి పాలైతే తీసుకున్నాము. మంచి పాలను అనవసరంగా విరగొట్టుకుంటున్నాము మన పన్నీర్ కోసమే కాబట్టి ఓకేలే, ఏం కాదు. ఈ విధంగా ఒక బౌల్ మిల్క్ తీసేసుకునేసి ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ అలాగే వెనిగర్ని కొద్దిగా వేసేసుకొని పాలు విరగొట్టుకోవాలి. ఈ విధంగా పాలు విరగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వినేగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈజీగా మనకు పాలు అనేది విరిగిపోతాయి ఈ లెమన్ వెనిగర్ యూస్ చేయడం వల్ల. చూసారు కదా, నిమిషాలలో మనకి పాలు అనేది విరిగిపోవడం జరిగింది. ఈ పాలు విరిగిపోయిన తర్వాత కొద్దిగా కొంచెం చల్లగా అయ్యాక ఇప్పుడు నేను మీకు పన్నీర్ బౌల్ అయితే చూపించానో ఆ పన్నీర్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని దానిపైన బరువు అనేది మనం వెయిట్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే పాలు అయితే విరిగిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్. మంచి పాలు తీసుకున్నాము. పాలు తీసుకునేసి ఈ విధంగా విరగొట్టేసుకున్నాము కదా పన్నీర్ కోసం. ఈ విధంగా చేసుకుంటే మనకు ఒక తృప్తి కదా, మన చేతితో పన్నీర్ చేసుకున్నాం మనకు ఒక గ్రేట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ఈ పన్నీర్ బౌల్ మేకప్ తీసేసుకొని ముందుగా మనం విరగొట్టుకున్న పాలని ఇలా వాటర్తో సహా వేసేసుకోవాలి. మనకి కింద వాటర్ వచ్చేస్తుంది, అది విరిగిపోయిన పన్నీర్ వస్తుంది కదా మనకి, అలా వస్తుంది అనమాట. దీని అంతా ఒక బౌల్లో ఈ విధంగా ఇలా బౌల్లో వేసేసుకునేసి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ కిందికి వెళ్ళిపోయిన తర్వాత దీనికి లిడ్ ఇచ్చారు కదా, లిడ్ పెట్టేసి దానిపైన ఒక వెయిట్ ఏదైనా పెట్టేసి ఒక 2 to 3 hours పాటు అలానే ఉంచేయాలి. అలా ఉంచేసిన తర్వాతనే మనకు ఈజీగా పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో సాఫ్ట్గా ఉందంటే పన్నీరు చాలా బాగుంది గైస్. ఈ విధంగా సెట్ చేసేసుకునేసి లిడ్ పెట్టేసుకొని లిడ్ పై మనం వెయిట్ పెట్టేసుకోవాలన్నమాట. అంటే అది మనకి అణిగి పన్నీర్ లాగా రావాలి కదా, దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఎంతో టేస్టీ స్పాంజ్ పన్నీర్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే లిడ్ని క్లోజ్ చేసేసుకున్నాం. లిడ్ని క్లోజ్ చేసేసాక లిడ్ పైన వెయిట్ పెట్టేసుకునేసి మనం ఇంట్లో ఏదైనా ఉంటాయి కదా, ఇంట్లో కిచెన్లో మన ఆయుధాలు ఉంటాయి కదా, అవి యూస్ చేసేసి ఈ విధంగా అయితే వెయిట్ పెట్టేసుకున్నాము. వెయిట్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 to 3 hours తర్వాత మనకు సెట్ అయిపోతుంది. ఈజీగా మన పన్నీర్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ ప్రాసెస్ అయితే ఇప్పటికి అయిపోయింది. నెక్స్ట్ మనం పన్నీర్ ఎలా వచ్చింది చూద్దామా మరి అయితే రండి మరి. సో ఫ్రెండ్స్, ఒక 2 to 3 hours తర్వాత మన పన్నీర్ రెడీ. సో చూసారా ఎలా ఉందో, ఒకసారి లుక్ చేద్దాం రండి గాయస్. ఈ విధంగా అయితే వీటిని మనం తీసేసుకునేసి పన్నీర్ అయితే మనకి సపరేట్ అవుతుంది, కింద ప్లేట్ నుంచి వచ్చేస్తుంది నీట్గా. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని కట్ చేసేసుకుందాం పన్నీర్ లాగా. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో పన్నీర్ అనేది. మనకి షేప్స్ ఉంటాయి, మీకు రౌండ్గా కావాలా, ఇలా కావాలా, ఎలా కావాలన్న షేప్స్ ఉంటాయి మనకి అమెజాన్లో కానీ ఎటువంటి ఆన్లైన్ బిజినెస్లో మనం తీసేసుకోవచ్చు. ఈజీగానే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకొని పీసెస్గా మనం అట్లనే చేసుకునేంత వరకు బయట ఉంచుకున్న
ఫ్రిడ్జ్లోనే ఆ బాక్స్లోనే స్టోర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసేసుకోవచ్చు. కర్రీ కానీ రైస్ కానీ ఎటువంటిది ఏదైనా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకు పన్నీరు. బయట పన్నీర్ కన్నా ఇంట్లో చేసుకుంటే మన చేతులతో చేసుకున్నట్లు ఉంటుంది కదా. ఈ విధంగా మనం పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకుని మనం మళ్ళీ ఆ బాక్స్లోని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పన్నీర్ని యూస్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంతో ఈజీగా మనం పన్నీర్ మేకర్తో మనం ఇలా పన్నీర్ చేసేసుకొని ఎటువంటి రెసిపీస్ కూడా మనకి ఇష్టమైన రెసిపీస్ని చేసేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్. ఎండలు ఉన్నాయి, జాగ్రత్త, బయటకు వెళ్ళక